నమస్తే, వెల్కమ్ టు బిగ్ తెలుగు టీవీ. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు అనలిస్ట్ రాహుల్ అయ్యర్ గారు. హలో అండి రాహుల్ గారు. హాయ్ అండి. లావణ్య గారు, రాజ్ తరుణ్ గారు. ఏందో రోజుకి అయిపోయింది కథ అనుకుంటాం కానీ మళ్ళీ ఏదో ఒక అంశంతో తెర మీదకి వస్తూనే ఉంది, మనం మాట్లాడుకోవాల్సి వస్తుంది. అయితే ఈ మధ్య కాలంలో లావణ్య గారు ఒక 2-3 వీడియోస్ రిలీజ్ చేస్తూ ఉన్నారు. చూసారు కదా, వాళ్ళిద్దరికి పెళ్ళైనట్టు, వాళ్ళ అత్తమామలు ఆశీర్వదిస్తున్నట్టు, చాలా సంతోషంగా ఉన్నట్టు, హ్యాపీగా ఉన్నట్టు. బట్ ఇది ఇప్పుడుది కాదు, ఎప్పుడుదో అని కొంతమంది చెబుతూ ఉన్నారు. అయితే లావణ్య గారు ఇప్పుడు డెడ్ లైన్లు వేసుకుంటూ వెళ్తున్నారు. అంటే ఆ విషయం తెలియకపోతే నేను నార్సింగ్ పోలీస్ స్టేషన్ ఎదుట ఇబ్బందికరమైన పరిస్థితిని సృష్టిస్తాను, చూస్తూ ఉన్నాం. దానికి ఆమె ఒక మే 10th ఏదో డెడ్ లైన్ పెడుతున్నారట. నిజమేనా? ఎందుకు పెట్టాల్సి వస్తుంది? ఏ కథకైనా ఒక సమాప్తం అనేది ఉండాలి కదా. ఎంతకాలం అని చెప్పి మనం ఎంటర్టైన్ చేస్తాం, వాళ్ళు ఎంటర్టైన్ చేస్తారు. పోలీసులకి ఇంకేం పని లేదనుకుంటున్నారా? చాలా ఉన్నాయి సమాజంలో జరిగేవి చూసుకోవడానికి కూడా. ఇందులో నేను ఎప్పటి నుంచో చెప్తున్నానండి, రెండు చట్టానికి విరుద్ధమైనవి ఏమైనా అమ్మాయి కానీ చేస్తుంటే అది చట్టపరమైన చర్యలు వాళ్ళు తీసుకుంటారు. ఓకేనా? పర్సనల్ లైఫ్లో, మన పర్సనల్ లైఫ్లో ఆ అమ్మాయి రాజ్ తరుణ్ మధ్యలో ఏదైతే జరిగిందో దానికి పోలీసులకి సంబంధం ఎంతవరకు ఉంటుంది? పెద్దవాళ్ళతో కూర్చొని మనం వాళ్ళు కూర్చొని మాట్లాడుకొని పరిష్కరించుకోవాల్సిన సమస్యలు కొన్ని ఉంటాయి. పబ్లిక్కి లావణ్య వల్ల హాని ఉంది అని రాజ్ తరుణ్ ప్రూవ్ చేయగలిగితే, మీకు అర్థమవుతుందండి, ఈ కారణాల వల్లనే నేను ఆమెను వదిలేశాను, ఈ కారణాల వల్లనే నేను ఆమెకు దూరం అయిపోయాను, ఈ కారణాల వల్లనే నేను ఆమె దూరంగా ఉంటున్నాము, సో దిస్ ఈజ్ ఓన్లీ ద రీజన్ మాకు ఇంత జరిగిందని రాజ్ తరుణ్ గారు ఎప్పుడైతే వచ్చి చెప్తారో ఆ కథకి సమాప్తం అవుతుంది. రాజ్ తరుణ్ గారు వచ్చి చెప్తారా లేదా పక్కన పెట్టే లోపల లావణ్య ఒక సంచలన నిర్ణయం తీసుకుందండి. ఎక్స్క్లూజివ్గా మే 10వ తారీఖు రాజ్ తరుణ్తో నేను ముఖాముఖి చేస్తాను. ఎక్కడున్నా రాజ్ తరుణ్ ఆ రోజు ఖచ్చితంగా వస్తాడు, నేను బయట పెట్టబోయే నిజం కోసం. ఏంటి ఆ 10వ తారీఖు? వెయిట్ చేయాలి కదా. 10వ తారీఖు అంటే ఇంకా 10 రోజులే ఉంది. అవును, అంటే ఎందుకు అని? ఎందుకు అంటే తన జీవితంలో ఇప్పుడు ఒక ఆడపిల్ల, మీరండి ఒక ఆడపిల్ల అండి, మీ జీవితంలో మీరు తప్పులు చేశారా, నిజాయితీగా ఉన్నారా అనేది మీ మనస్సాక్షికి తెలుస్తుంది. నేను జనరల్గా చెప్తాను, ఇట్స్ జనరలైజ్డ్ టాపిక్. ఓకే, ఒక ఆడమ్మాయి గురించి నువ్వు బయటకు వచ్చి నువ్వు బజార్ దానివి అని చెప్పి మాట్లాడుతున్నప్పుడు ఆడపిల్ల ఎదుర్కోవాలా లేదా? ఎదుర్కోవాలి. ఒకవేళ నిజంగా అమ్మాయి అలాంటి తప్పులు జీవితంలో చేసున్నా, ఒక ఆడపిల్ల తన జీవితంలో చేసున్నా అది ఎటువంటి పరిస్థితుల్లో చేసిందనేది ఆడపిల్లకి మాత్రమే తెలుస్తుంది. దాన్ని అడ్డం పెట్టుకొని నువ్వు ఇలాంటి దానివే, నువ్వు ఇలా చేసావు కాబట్టి నిన్ను రాజ్ తరుణ్ నిన్ను వదిలేశాడు అని ప్రూఫ్లు చూపిస్తున్న వాళ్ళకి ఈ అమ్మాయి ఆన్సర్ చెప్పాలి. లేకపోతే అమ్మాయి ఒప్పేసుకున్నట్టు అవుతుంది. నిజం చేశారు కదా నిజంగానే. మీకు మళ్ళీ నేను క్లారిటీ ఇస్తున్నా. ఒక ఆడపిల్ల 4 గోడల మధ్య చేసిన దాన్ని బయట తీసుకొచ్చి చూపించడాన్ని ఏమంటారు? అంటే తన బయట పెట్టుకున్నారు కాబట్టి. తను ఎప్పుడు నేను వచ్చి నేను వాడితో చేశానని చెప్పాలా. తను చెప్పింది ఏంది? రాజ్ తరుణ్ అసలు ఫస్ట్ కేసు పెట్టింది ఏంటి? రాజ్ తరుణ్తో ఒక అమ్మాయిని నేను లైవ్లో రెడ్ హ్యాండెడ్గా పట్టుకున్నా. ఎవరు అమ్మాయి? ఒక ప్రముఖ హీరోయిన్, ఆ సినిమాలో యాక్ట్ చేస్తున్న హీరోయిన్. వాళ్ళిద్దరి మధ్య ఫ్రెండ్షిప్ ఉందా, వాళ్ళిద్దరితో రిలేషన్లో ఉన్నారా, ఏముందా అనేది మనకు తెలియదు. 3 రోజుల నుంచి నైట్ పూట ఇంట్లో ఉన్నంత మాత్రాన 3 days నుంచి నైట్ పూటనే వాళ్ళ ఇంట్లో స్టే చేయడం. దట్ ఈస్ ఐఎమ్ టెల్లింగ్, నేను అదే చెప్తున్నా. రాజ్ తరుణ్ ఒక అమ్మాయి ఇంట్లో ఉండడం తప్పు కానప్పుడు, రాజ్ తరుణ్ ఒక అమ్మాయి ఇంట్లో ఉన్న తప్పు కానప్పుడు, అదే అమ్మాయి ఒక అబ్బాయి ఇంట్లో ఉంటే సెక్స్ చేసినట్ట? అది కూడా నేను ఒప్పుకోను. కానీ రాజ్ తరుణ్ వెళ్ళి ఆ అమ్మాయి ఇంటి దగ్గరికి వెళ్ళి గొడవ పెట్టలేదే. లావణ్య ఎందుకు గొడవ పెట్టిందో చెప్తాను. సింపుల్ ఆన్సర్ అండి, దీనికి వెరీ సింపుల్ ఆన్సర్. వినరు. రాజ్ తరుణ్ లావణ్య ఇద్దరు కూడా కలిసిమెలిసి ఉంటూ నిజంగానే రాజ్ తరుణ్ వేరే వాళ్ళ దగ్గరికి వెళ్ళి అట్లా ఉన్నాడు అనుకోండి, మనం మాట్లాడొచ్చు. దాని గురించే ఇప్పుడు నేను ఆన్సర్ చెప్తున్నా, మీరు వినట్లా. రాజ్ తరుణ్ ఎప్పుడైతే ఈ అమ్మాయిని ఒక కొంచెం సర్టైన్ పీరియడ్ ఆఫ్ టైంలో వెళ్ళిపోయినప్పుడు వాళ్ళిద్దరి మధ్యన సంభాషణలు జరిగాయి. రాజ్ తరుణ్ గారు వెళ్ళిపోయారు. తర్వాత అయినా వాళ్ళిద్దరు మాట్లాడుకుంటూ ఉన్నారు. హౌస్ లావాదేవీల గురించి, ప్రాపర్టీ ట్యాక్స్ గురించి, ఫినాన్షియల్ ట్రాన్సాక్షన్స్ గురించి. ఒక రిలేషన్లో ఇద్దరు మనుషులు గొడవ పడినప్పుడు, ఇప్పుడు నేనున్నానండి, నాకు ఒకరితో రిలేషన్ ఉంది, మేము ఇద్దరం గొడవ పడినంత మాత్రాన ఆ ప్రేమ చచ్చిపోతుందా? మేము ఇద్దరం విడిపోయినట్ట? ఎన్ని తప్పులకైనా కూడా దట్ ఈస్ మై పర్సనల్ గొడవను బట్టి ఉంటుంది కదా. అలాగే వాళ్ళిద్దరు గొడవను బట్టి ఉంటుంది. ఆ అమ్మాయి వాడు కావాలనుకుంది, అందుకని అక్కడికి వెళ్ళి ప్రూవ్ చేసింది, నువ్వు ఇట్లా చేసావు నా జీవితాన్ని అని చెప్పి వెయిట్ చేసింది. కలిసి ఉన్నప్పుడు వెళితే మనం ఆలోచించవచ్చు.
వాళ్ళిద్దరి మధ్య చాలా ఇయర్స్ నుంచి దూరంగా ఉంటున్నారు, గ్యాప్ ఉండింది. దట్ ఈస్ వాట్ అండి, షీ వాంట్స్ టు ప్యాచ్ అప్ విత్ హిమ్, బట్ నువ్వు She ఎవరైతే wants to నో, patch up. దట్ ఈస్ వాట్ రాజ్ తరుణ్ ఎందుకు But రాజ్ తరుణ్ గారు ఉంది కదా. ఇప్పుడు మీరు ఆన్సర్కి వచ్చారు. రాజ్ తరుణ్ ఏ కారణంగా వదిలేశాడని ఆయన సన్నిహితులు మాట్లాడుతున్నారు. డ్రగ్ బ్లడ్ జైలుకి వెళ్ళి వచ్చారు, మస్తాన్ సాయి గారితో. ఇది లాస్ట్ది అవి ముందు వదిలేయండి. ఆ ఎందుకు ముందు ఆయనకు కూడా వదిలేస్తారు? తెలుసు, ఆయనకు తెలుసాక ఆయన సపోర్ట్ కూడా ఉన్నాడు. ఏం కాదు, కొన్ని విషయాలు ఇలాంటివి జరుగుతాయి, నువ్వు టెన్షన్ పడకు, నీ లైఫ్ని మళ్ళీ లీడ్ చేసుకోవాలి అని సపోర్ట్గానే ఉన్నాడు. నేను ఆయన మంచి అని ఇప్పటికీ రాజ్ తరుణ్ మంచే, రాజ్ తరుణ్ చెడ్డ ఎక్కడూ కాదు. రాజ్ తరుణ్ స్టిల్ హ్యావ్ దట్ ఫీలింగ్స్ ఆన్ సమ్ పర్సన్. కానీ సెలబ్రిటీ స్టేటస్లో ఉన్నప్పుడు ఒక మేల్ ఈగో అనేది ఒకటి ఉంటుంది. నిన్ను తీసుకొచ్చి నువ్వు ఇది అని. మేల్ ఈగోకి సెలబ్రిటీ స్టేటస్ ఏ ఉంది? మీకు లేదా మేల్ ఈగో? దట్ ఈస్ వాట్, మేల్ ఈగో ఉంది ప్లస్ సెలబ్రిటీ, రెండు కలిసి వచ్చాయి. అది ఈగో అవ్వదు. సెలబ్రిటీ స్టేటస్ లో ఉన్నప్పుడు కొన్ని వాటికి తను దూరంగా ఉండాలి. రాజ్ తరుణ్ ఇప్పుడు నేను చెప్పే విషయం ఏంటంటే, రాజ్ తరుణ్ గారు మస్తాన్ సాయితో రిలేషన్ ఉంది కాబట్టి రాజ్ తరుణ్ వదిలేశాడు. ఈ అమ్మాయి చేసే పనులన్నీ రాజ్ తరుణ్ నచ్చట్లేదని ఆయన సన్నిహితులు చెప్తూనే ఉన్నారు కదా. నేను ఇదే చెప్తున్నా, నువ్వు వేరే వాళ్ళతో ఉండడం కూడా అమ్మాయికి నచ్చలేదు కాబట్టి భరించి వెళ్ళి పోలీస్ స్టేషన్లో కేసు పెట్టింది. నువ్వు ఏ కారణంగా నిందలేసి మస్తాన్ సాయితో నువ్వు రిలేషన్లో ఉన్నావు, నాకు తెలియకుండా వాడితో సో అండ్ సో చేసావు, నేను రిలేషన్లో ఉన్నప్పుడు అని. ఉన్నప్పుడు లావణ్య గారు పెట్టిన కేసు ఏంటి? ఏది? గుంటూరులో ఉన్నప్పుడు మస్తాన్ సాయి గారికి సంబంధించి ఆమె పెట్టిన కేసు ఏంటి? నన్ను బలవంతంగా రేప్ చేయాలని ట్రై చేశాడు, అత్యాచారం చేయడానికి మీరు పాల్పడ్డాడు. చెప్తారు. ఇంకొన్న వర్షన్ ఏంటంటే నా హస్బెండ్ ఈ రకంగానే. సో ఇక్కడ వరకు వచ్చారు. ఏదో ఎఫ్ఐఆర్ కాపీలో ఉంటది కదా ఏ కారణంగా చేశారు అనేది. ఉంటది, అదే చెప్తున్నా. ఎఫ్ఐఆర్ కాపీలో ఉంటది కదా, అది అమ్మాయి ఎదుర్కొంటది, దాంట్లో క్లియర్ గానే ఉంది కదా రేప్ కేసు అని చెప్పి. ఇప్పుడు మస్తాన్ సాయికి సంబంధించో డ్రగ్స్ సంబంధించో వీళ్ళిద్దరి మధ్య ఒక గ్యాప్ వచ్చింది, వెళ్ళిపోయారు వాళ్ళు, విడిపోయిన తర్వాత రాజ్ తరుణ్ ఇంకెవరితోనో ఉంటే నువ్వెందుకు ఉంటావు వచ్చి మెట్ల క్వశ్చన్ చేస్తారు. ఇప్పుడు ఇద్దరు రిలేషన్ ని రోడ్డుకి ఎక్కిచ్చేసారు, అది ఏ కారణంగా అయినా సరే. ఎవరు ఎక్కిచ్చారు? రాజ్ తరుణ్, దట్ ఈస్ వాట్ ఐమ్ టెల్లింగ్. రాజ్ తరుణ్ కి లావణ్యకి ఉండే రిలేషన్ ని లావణ్య నాకు రాజ్ తరుణ్ కావాలి అని చెప్పి పోలీస్ స్టేషన్ లో కేసెస్, దట్ ఈస్ ద ప్రైమరీ థింగ్. మిగతావన్నీ మధ్యలో ఆ అమ్మాయి ఇలాంటిదని చెప్పి చాలా మంది మాట్లాడుతున్నారు. ఇందాక కూడా అదే చెప్పాను, ఆ అమ్మాయి బయటకు వచ్చి ప్రూవ్ చేయాలనుకున్నది ఏంది అంటే నేను అది కాదు. ఫస్ట్ థింగ్ తన ఐడెంటిటీ ప్రూవ్ చేసుకోవాలి. ఏం కాదు పీపుల్ ఆర్ టాకింగ్ దట్ యు ఆర్ ఎ ప్రాస్టిట్యూట్, యు డు డ్రగ్ పెడ్లర్ కాదు, ప్లస్ అమ్మాయిని తీసుకొని నేను బిజినెస్ చేస్తున్నాను ఈ మధ్య చెప్తుండేది వాళ్ళు బయటకు వచ్చి. కొంతమంది మాట్లాడినప్పుడు నేను లావణ్య గారు కూడా ఒక ఛానల్ ఇంటర్వ్యూలో నేను ఇవ్వలేదు అని ఒక డైరెక్ట్గా ఒక మాట అన్నారు. దట్ మీన్స్ నేను ఆల్రెడీ ఇచ్చున్నాను అని. ఆ యాంకర్ చాలా ఒక్క నిమిషం, ఇవ్వలేదు అంటే ఇచ్చారు అని కాదండి, నా దగ్గర తీసుకోలేదు, ఏదో ఒక వర్డ్ ఉంది. దట్ ఈస్ వాట్ నేను అదే చెప్తున్నా. అంటే దాని అర్థం ఏంటంటే నేను ఆల్రెడీ ఇస్తున్నాను, బట్ ఆ టైంకి అది నేను చేయలేదు అన్నట్టుగా. దానికి అదే చెప్తున్నా. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నేను మీరు మాట్లాడుకుంటున్నప్పుడు నేను చెప్పలేదండి అని నేను చెప్పాను అనుకోండి, నేను చెప్పలేదండి అంటాను. నేను చెప్పలేదు అనుకున్నప్పుడు అంటే ఇప్పుడు చెప్పలేదు కాబట్టి పాస్ట్ లో చెప్పాను అలా కదా. అదే నేను చెప్తున్నా, ఆ వర్డ్ మనకి ఇది కాదు లేదు కాబట్టి ఆ రోజు లావణ్య గారు అన్న మాట తను ఇండైరెక్ట్ గా ఒప్పుకున్నట్టు వెంటనే దాట వేసేసారు కూడా. సి అండి, ఇట్స్ ఏ హ్యూమన్ టెండెన్సీ వెన్ వీ వాంట్ టు టాక్ సంథింగ్, మన గురించి మనం చెప్పేటప్పుడు కూడా మనం కొన్ని దాచుకుంటాం. ఎందుకంటే ఏది బయట చెప్పాలి ఏది బయట చెప్పకూడదు అనేది. ఇప్పుడు లావణ్య విల్ బి ఓపెన్ ఆన్ May 10th డైరెక్ట్లీ విత్ రాజ్ తరుణ్. కానీ కోర్టు చూసుకుంటది. ఇప్పుడు ఇప్పటికీ రాజ్ తరుణ్ గారు అమ్మాయికి సంబంధించి స్పందిస్తారు, మాట్లాడరు. పోలీస్ ఇప్పటి వరకు మాట్లాడలేదు. ఆమె గురించి ఒక నెగిటివ్ కమెంట్, గుడ్ కమెంట్ ఏదన్నా పక్కన పెట్టండి, పాజిటివ్ కమెంట్. అతను ఏమనుకుంటున్నాడంటే ఆయన ఏమనుకుంటున్నాడు, నా అనాలిసిస్ పక్కన చెప్తాను, బికాస్ ఐ డోంట్ నో హిమ్, ఐ డెంట్ టాక్ టు హిమ్ ఇప్పటి వరకు కూడా, ఎందుకంటే ఆయన కూడా వచ్చి ఎప్పుడు మాట్లాడలేదు కాబట్టి. సో దేనికో దానికి ఒక ఎండ్ అనేది ఉండాలి. హీ ఆల్సో నో వాట్ హ్యాపెన్ బిట్వీన్ దేర్ టూ రిలేషన్. వాళ్ళ పేరెంట్స్ వచ్చి ఎందుకు దీవిస్తారండి? ఒక ఆడపిల్ల ఇంటికి తీసుకొచ్చి అక్షంతలు వేసి దీవించి అంటే వాళ్ళ పేరెంట్స్ దీవిస్తారు. అప్పట్లో వాళ్ళిద్దరి మధ్య మంచి పెళ్లి చేసుకుందాం అనుకున్నాము అని రాజ్ తరుణ్ గారే అన్నారు. సో అంత అవగాహన ఆ టైంలో పేరెంట్స్ దట్ ఈస్ వాట్ ఐమ్ టెల్లింగ్. అంత అవగాహన ఆ అమ్మాయి మీద అతనికి ఉన్నప్పుడు
అతను ముందుకొచ్చి ఏం మాట్లాడాలి అనేది అతనికి కూడా తెలుసు. కానీ లావణ్య ఇప్పుడు ఏం చెప్తోంది అంటే, వెనకాల ఎవరైతే నీ సన్నిహితుల ద్వారా మీరు చేపిస్తున్నారా, లేకపోతే నువ్వే డైరెక్ట్గా చేస్తున్నావా ఇదంతా అనేది నా దగ్గర కూడా ఒక అద్భుతమైన ప్రూఫ్ ఉంది. వీళ్ళందరూ మాట్లాడేదానికి ఎవరెవరు మాట్లాడతారో వాళ్ళ గురించి కూడా నా దగ్గర ప్రూఫ్లు ఉన్నాయి. అన్ని ప్రూవ్ చేయడానికి ఏంటి మెయిన్ కాజ్? టు స్టాప్ దిస్. అంతేనా, లేకపోతే రాజ్ తరుణ్ గారితో దట్ ఉండడానికి? ఈస్ డిఫరెంట్. అది ఇందాక కూడా చెప్పా, రెండు ఉంటాయి. ఒకటి పర్సనల్, కలిసి ఉంటారు. అండ్ దట్ ఈస్ కంప్లీట్లీ దేర్ పర్సనల్స్ అండి. ఎందుకంటే ఇప్పుడు మనం కలపడానికి అయితే మనం ఏం ప్రయత్నించట్లా, విడిపోవాలని మనము కోరుకోవట్లా. రెండు విషయాలు ఉన్నాయి. చట్టరీత్యా అమ్మాయి ఏదైనా నేరాలు చేస్తుంటే అది కోర్టు పోలీసులు చూసుకుంటారు. వ్యక్తిగతంగా వాళ్ళిద్దరు కలిసి ఉండాలా లేదా అనేది వాళ్ళిద్దరు కలిసి పెద్ద మనుషుల మధ్య కూర్చొని చేసుకుంటారు. అది దేవుడు రాసుంటాడు, ఉంటే కలిసి ఉంటారు లేకపోతే లేదు అని. ఇప్పుడు ఈ అమ్మాయి పెట్టే చెక్ ఏంటంటే, ఇంతమంది ఆ అమ్మాయి గురించి 100 రకాలుగా మాట్లాడుతున్నారు కదా, ఆ దానికి అమ్మాయి చెక్ పెట్టి నా ఐడెంటిటీ ఇది అని చెప్పి అమ్మాయి ప్రూవ్ చేసుకున్న తర్వాత కోర్టు చూసుకుంటది చట్టరీత్యం విషయాలు. దానికి ఎక్స్క్లూజివ్ గా వెయిట్ చేయాలి. సో దట్ ఈస్ వాట్ ఐఎమ్ టాకింగ్. థ్యాంక్ యూ.